రేవతి అని ఒక అమ్మాయి. హ్మ్. వాళ్ళ నాన్నగారు ఒక మహారాజు. హ్మ్. ఆయన యోగవేత్త కూడా. వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధాలు చూసాడు గానీ, ఎవరికీ కుదరట్లేదు. అమ్మాయి చాలా ఎత్తుగా, బలంగా ఉంటుంది. ఆ! ఆ! అవును. గుర్తొచ్చింది. హ్మ్. హ్మ్. నాకు అదా? కాదా? అని మళ్ళీ హ్మ్. ఆ! ఓకే. చూసారు. పెళ్లి సంబంధాలు కుదరట్లేదని చెప్పి, ఏంటి మా అమ్మాయికి ఎవరినైనా పుట్టించారా లేదా అని తెలుసుకోవడం కోసం ఈయన స్వయంగా ఆయన, వాళ్ళ అమ్మాయి ఇద్దరూ కలిసి బ్రహ్మలోకం. బ్రహ్మలోకానికెళ్లారు. ఆ! అక్కడ గాంధర్వ సభ జరుగుతుంటే ఒక 5 నిమిషాలు వెయిట్ చేశారు. హ్మ్. 5 నిమిషాల తర్వాత బ్రహ్మదేవుడొచ్చి, "ఏంటి నాయనా ఇటొచ్చావంటే," "ఏం లేదండి ఈ అమ్మాయి మా అమ్మాయి. ఈ అమ్మాయి పేరు రేవతి. ఈ అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరట్లేదు. ఎవరినైనా ఈ అమ్మాయి కోసం పుట్టించారా అని అడగటం కోసం మీ దగ్గరికి తీసుకొచ్చానండి" అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చూసి నవ్వి, "ఏం నాయనా నీకేమన్నా బుద్ధుందా? నీ లోకం ఏంటి? నా లోకం ఏంటి? నువ్వు ఆగిన ఇప్పుడు 5 నిమిషాల్లో నీ రాజ్యము, నీ ప్రజలు, నీ వంశం అన్నీ అంతరించిపోయాయి. అక్కడ ఏవి ఉండవు. కొన్ని వేల సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి అక్కడ 28వ వైవస్వత మన్వంతరంలో ద్వాపర యుగం గడుస్తూ ఉంటుంది. అక్కడ నాకంటే ముందు పుట్టినటువంటి బలరాముడు ఒకాయన ఉన్నారు. బలరాముడు ఒక శరీరాన్ని తీసుకున్నారు. ఆయనకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి కుదురుతుంది అని చెప్పాడు. హ్మ్. అదృష్టవశాత్తు మీరిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారు. మీ వయస్సు, మీ కాలం ఏమి పెరగలేదు. అందువలన మీరిప్పుడు ప్రయాణం చేసేసరికి సరిపోతుంది.